పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అనేక మార్లు ఈ రాష్ట్రంలో 5,29,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని చెప్పి పదే పదే చెప్పిన మీరు మాట మార్చి నేను 3 లక్షల అప్పుని అనుకున్నా అని చెప్పి నేను పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ చెప్తావు. నేను 3 లక్షల అప్పు అనుకున్నా, 3 లక్షల ఆదాయం అనుకున్నా, కానీ చూస్తే ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి 3 లక్షల కోట్ల అప్పు ఉంటే ఆ రోజు మరి 5,29,000 కోట్ల అప్పు ఉన్నదని ఎందుకు చెప్పినావు? అంటే నీకు అప్పుల సంగతి పూర్తిగా అవగాహన ఉండి ఈరోజు అధికారం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, గత ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది, అందుకనే నేను ఈ సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేనన్నట్టుగా తప్పించుకునే ప్రయత్నం చేసి ప్రజల్ని ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి చూస్తే దీని వెనుక పెద్ద ఆలోచన ఉన్నట్టుగానే కనపడతా ఉన్నది. నువ్వే అంటావు చెడు చెవులో చెప్పాలా, మంచి మాట జనాల్లో చెప్పాలని. మరి ఈరోజు అదే చెడు నీవు చెప్పాలనుకునేది వారిని అక్కడ ఉన్నటువంటి జేసీ నాయకులు పిలిచి మాట్లాడవచ్చు కదా. నీవు ప్రజలకు ఉద్యోగస్తులకు మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజల్ని ఉద్యోగస్తుల మీద గుసగొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇది గతంలో ఎన్నడూ చూడలేదు. రాష్ట్రానికి భరోసా ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగులను ప్రజలను భయపెడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి అంటే ప్రజా సమస్యలు పరిష్కరించాలా, భరోసా కల్పించాల్సినటువంటి రాష్ట్ర అధినేత. ప్రజలకు భరోసా కల్పించి సమస్యలు పరిష్కారం చేసేటువంటి ఒక రాష్ట్ర అధినేత అయి ఉండి ఈరోజు భరోసా మాట ఏమో దేవుడెరుగు, పూర్తిగా రాష్ట్రం దివాలా తీసింది, పూర్తిగా రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పేసి పదే పదే చెప్పి ఈ రాష్ట్ర పరువు తీయడమే కాకుండా ఈరోజు ప్రజల్ని ఒకవైపు ప్రిపేర్ చేస్తూ మరోవైపు ప్రజల్ని ఉసిగొలుపుతూ ఉన్నాం ఉద్యోగస్తుల మీదకి. ఇది ఉద్యోగస్తులకు ప్రజలకు ఏం సంబంధం అని అడుగుతున్నా. ప్రజల్ని ఉద్యోగస్తుల మీదకి ఎందుకు ఉసిగొలుపుతా ఉన్నాను అడుగుతున్నా. అంటే వాళ్లకు డబ్బులు ఇవ్వడానికట సంక్షేమ కార్యక్రమం ఎత్తేయాలన్నట. మరి ఈరోజు 1,000 కోట్ల రూపాయలు నువ్వు బడా కాంట్రాక్టర్లకు నువ్వు బీ ట్యాక్సులు తీసుకొని వాళ్ళ బిల్లులు పాస్ చేస్తున్నప్పుడు కనరానటువంటి ఈ సమస్య ఈరోజు కేవలం ఉద్యోగస్తుల జీతభత్యాలు, డిఏలు, వారికి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ కట్ చేయాలన్నా, ఫీ రియంబర్స్మెంట్ కట్ చేయాలన్నా, రైతు భరోసా కట్ చేయాలన్నా చెప్పు అని అడుగుతా ఉన్నావంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉన్నదా ముఖ్యమంత్రి గారు అని అడుగుతా ఉన్నా.